गौड साहब मिस्टर डायरेक्टर హ్యాపీ సండే థ్యాంక్ యూ సేమ్ టు యాడున్నావు గౌడ్ సాబ్? ఈ ఊరు అంటే మీ పెద్దకూర మీ పెద్దకూర రోజు అంటారు. గౌడ్ సాబ్ ఈరోజు కాళ్ళు మేక తలకాయ చెట్టు కళ్ళతోని ఇంట్లో దావ చేస్తున్నాం గౌడ్ సాబ్. నువ్వేమన్నా వస్తావేమని యాదికి వచ్చి ఫోన్ చేసిన. కాళ్ళు నేను రావడానికి కాళ్ళు కోడి కావాయి, మేకయ్య కావాయి, గొర్రె కావాయి. ఏమైంది? కాళ్ళు మేకయ్య కావాయి, గొర్రె కావాయి, కోడి కావాయి. ఎందుకు గౌడ్ సాబ్ గట్లా పరుగు తీస్తావు? ఏం చేస్తున్నావు? ఏం లేదు, షాప్లో కూర్చొని చూసుకుంటూ కూర్చున్నా. ఆయితరం ఉన్నది. నువ్వు షాపు షాపు షాప్ అంటావు. ఇక్కడ అందరు ఏం ఎంజాయ్ చేస్తారు, షాప్లో ఎంజాయ్ చేస్తున్నావు. ఏందో అర్థమవుతలేదు. అందరు ఎవరు ఉన్నారా, ఏం చేస్తారు? ఏం లేదు, ఇక మామూలుగా ఏదో సాయంత్రం ఈరోజు ఆయితరం కదా, ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. కళ్ళు తెచ్చాము, చెట్టు కళ్ళు గణపూర్కి వెళ్ళి. ఈ రోజు ఆచారం ఏంది మీకు? డైలీ ఆచారమేనా? అంటే డైలీ అంటే ఈరోజు వెరీ స్పెషల్ అనమాట. రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. అదే రెగ్యులర్ గా డైలీ అయితే 3-4 విజిల్లు ఉంటాయి. ఈ రోజు గౌడ్ సాబ్ నువ్వు మొత్తం మమ్మల్ని పరువు తీస్తున్నావు గౌడ్ సాబ్. ఏమున్నా తినడానికి. సరే కానీ సరే, నువ్వు వచ్చినప్పుడు పక్క అదే వండుదాం. కానీ ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావు? నీ వీకెండ్ ఎప్పుడు చెప్పు. మస్తు దినాలే లగ్గమైన నుంచి మొత్తము మా తను కూర్చుంటలేవు, చేస్తలేవు. ఆ యాదల దగ్గర కూర్చుంటున్నావు, ఆ రూమ్లో కూర్చుంటున్నావు, ఆయితరం తాగుతున్నావు, పోతున్నావు. గంతే. మాతో కూర్చోవా? నేను మొన్న కళ్ళతో చూసిన గౌడ్ సాబ్. ఎప్పుడు మనం చూసి అన్నీ చూసిన, అన్నీ ఎరికైనాయి. కానీ నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వస్తావు చెప్పు. వస్తావా రావా? ఏ రోజే కూర్చున్నావు? సరే, ఇప్పుడు మా దగ్గరికి నువ్వు రాదలుచుకోలేవా? ఒక్కటి చెప్పు. వస్తా, ఎందుకు? మరి ఇంకెప్పుడు గౌడ్ సాబ్? నువ్వేనా పెళ్లి చేసుకోకుంటున్నది బెటరే, మంచిది. నువ్వు లేక గౌడ్ సాబ్ దావత తగ్గది. మందు తాగు అయితే లేదు, ఇక్కడ ఊరంటే పొద్దు అయితే లేదు. అప్పుడు నువ్వు ఎంత మంచిగా చేసుకుంటున్నావు దావత్ నువ్వు ఉన్నప్పుడు. ఒకేనే చేస్తున్నావు, ఏమన్నా బట్ నీకేమైంది మరి? వీకాప్ అన్నప్పుడు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు కదా, ఒక్కరోజే కదా. వీకాపులు తీసుకుంటున్నావు. వీకాపులు ఉంటే దావతులు పోతున్నా, దావతులు వస్తున్నాయి అంటే ఊరికి పోవడము. వీకాపులు తీసుకున్నాయి. ఇక కమాలను కలిసినట్లేవు గౌడ్ సాబ్. నువ్వు ఇక అయిపోయింది. ఇక హైదరాబాద్ వచ్చి ఇప్పటికి సంవత్సరం అయిపోయాయి. సంవత్సరం మీద 2 నెలలు అవుతుంది. కానీ ఒక్కసారి కలవలేదు మాకు.